ఆ డైనింగ్ హాల్లోని నియాన్ గడియారం నీలిరంగు కాంతిని ప్రసరిస్తూ వింతగా వెలుగుతోంది. బయట కురుస్తున్న వర్షం నగరంలోని వీధి దీపాలను, కార్ల హెడ్లైట్లను ఒక వర్ణచిత్రంలా మారుస్తోంది. అది అర్ధరాత్రి సమయం. గడిచిన కాలానికి, రాబోయే కాలానికి మధ్య ప్రపంచం స్తంభించిపోయినట్లు అనిపించే క్షణం. అప్పుడే పసుపురంగు రెయిన్కోట్ ధరించిన ఒక మహిళ లోపలికి వచ్చింది. తలుపుపైన ఉన్న గంట ఒక పాత జ్ఞాపకాన్ని గుర్తుచేస్తూ మోగింది. ఆమె ఇలియాస్కు 3 సీట్ల దూరంలో ఉన్న కౌంటర్ చివర కూర్చుంది. ఆమె ఏమీ ఆర్డర్ చేయలేదు. కేవలం తన చేతులను ఒక చిన్న లెదర్ నోట్బుక్పై ఉంచి నిశ్శబ్దంగా కూర్చుంది. నువ్వు ఆలస్యంగా వచ్చావు, ఇలియాస్ గొంతు తగ్గించి అన్నాడు. వర్షం పడుతున్నప్పుడు రైళ్లు సమయానికి నడవవు. ఆమె తల ఎత్తకుండానే సమాధానమిచ్చింది. అయినా నన్నెవరూ వెంబడించడం లేదని నిర్ధారించుకోవాల్సి వచ్చింది. ఆమె ఆ నోట్బుక్ను గ్రానైట్ కౌంటర్ మీద ఇలియాస్ వైపు నెట్టింది. ఇలియాస్ దానిపై తన అరచేతిని ఉంచాడు. 5 ఏళ్ల నిరంతర అన్వేషణకు ఇది ముగింపు. అతను దానిని తెరిచి చూడలేదు.